మొత్తం త్వరగా ఇంటికి రండి మీరు. నాకెందుకు భయం ఉందిరా ఆడ ఎవరెవరు ఉన్నట్టు సార్. అరే ఇంటికి రండి మీరు. అరే మధ్య ఇక్కడ దయాలు ఉండేరా. అరే ఇంటికి రాండ్రా మీరు. నాకు భయం ఉందిరా. అరే రాండ్రా. అరే లేరా రే లేరా ఎవరా ఏమచ్చారే ఫోన్ చేయడానికి హలో మచ్చ విజయ్, ఇంటి దగ్గరికి వచ్చున్నావు రా. తాళం వేసింది, నువ్వు ఇంటి అట్టకుండా. పడుకొచ్చేద్దాం. విజయ్ 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 వెళ్ళిపోదాంరా. ఎందుకురా ఇక్కడ ఆగరా, మాట్లాడతారు చూద్దాం. ఏంటిరా వెళ్ళిపోదాంరా. రే చూద్దాం అన్నావురా. చచ్చిపోతాంరా. అర్థం కావట్లా నీ చోటే. వెళ్దాం ఆగరా. ఎవరో చూద్దాం ఆగు.
చేద్దాంరా ఈరోజు. ఏదో లాగేస్తుందిరా నన్ను. మచ్చ ఏదో సౌండ్ వస్తుందిరా, ఏదో బాధ. చేద్దాంలే కానీ మచ్చా, నా బతుకు మీద ఆశ ఉంది. అరే ఆసుందిరా, ప్రేమ సౌండ్ వస్తుంది, అర్థం బాగా. మచ్చా 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 అరే నిన్న దయాల బొమ్మలో పడిపోయి ఉన్నాం కదా మేము. లేదు మామా, ఇక్కడే ఉన్నావు. ఇంకా దిగలేదు, ఆఫీస్ టైం అవుతుంది. లేకపోతే వాడికి ఫోన్ చేయి తొందరగా. ఫోన్ చేద్దాం వాళ్ళు. చెప్పచ్చా? నేను రాత్రి ఫోన్ చేసావుగా? లేదురా, ఏం ఫోన్ చేయలేదు. అరే నువ్వు చేసామరా? లేదురా మచ్చా, చేయలేదు. నేను రాత్రి అక్కడ దయ్యాలు గీయాలు అన్నావు, అది ఇది అన్నావు, పెట్టావు. అరే నేను రా తాగింది తిన్నా చేయలేదా? పొద్దు పొద్దున ఏం రైతు నాకు. అరే లేదురా మచ్చ, నిజంగా నమ్మురా, దయ్యాలు ఉన్నాయిరా. రే చెప్పేదే మాట మూసుకొని రైతు గారికి. నువ్వురా తాగి నా కొడుకు దిగకుండా ఏం మాట్లాడు. ఆడేం అట్లా మాట్లాడుతున్నాడు. నేను తాగి నాకు తినేదా ఏం చేస్తున్నావు? నన్ను లేపి నా బుర్ర తింటున్నాడు, దెయ్యాలు చూశానన్నాడు, మీ ఇంటికి వచ్చానన్నాడు, తాళం పొగలు కొట్టానన్నాడు, దెయ్యం చూశాను నమ్మంది నన్ను అన్నాడు. ఏంది విజయ్ ఇది? అవునా రైతు, మనతో నిన్న దళాలు ఉన్నారా? మాట్లాడాలి. ఏం చదువుతున్నావు గురు? దెయ్యాలు ఉంటుంది. మరి ఆఫీస్ అయిపోయిన తర్వాత మీరు బొమ్మ కాన్ చేసి మా ఇంటికి రండి. మనం ముగ్గురం పార్టీ చేసుకుని మనతో నాకు దెయ్యాలంటే తగ్గ భయం. అయ్యో నేను రాను, నాకు అసలు ఉచ్చబడిపోయింది దెయ్యాలంటే. అమ్మో నీకు అలా చెప్పు. నేను ఉన్నాగా రమ్మంటే నాకు ఒక్కసారి నా కోసం సరే విజయ్, ఒక కండిషన్. చెప్పు. నువ్వు వచ్చి మాకు పికప్ చేసుకుని వెళ్ళాలా? సరే వస్తాను రాబోతా మీకోసం. తెలిసి తాగండి, ఇంకా నీకు దిగలేదు. వెళ్ళి తన స్నానం చేయరా, సాయంత్రం మాట్లాడుకుంటాం. వెళ్ళి
కూర్చున్నావు, నా కంఫర్టబుల్గా ఉండిద్ది. అంటారా మాస కూర్చున్నాము. ఇంకా డోర్ వేసేయ్. ఇది మధ్యాహ్నం నేను వచ్చిన నాకు నిజంగా నాకు భయం వేస్తుంది. ఎందుకురా మనకి అవసరం అనుకుంటే వెళ్ళిపోదాం కదా. ఏంటి మచ్చా ఈ కాలంలో కూడా చేయలేదు గమ్ముండు. ఏంద్రా నాకు వచ్చిన నీకు కూర్చుంటే ఎట్లా ఉండేవాడు తెలుసా? ఏంద్రా ఇది? ఏమో మచ్చా, ఏంద్రా రే, చెప్పండి రా రే. మచ్చా నాకు ఎందుకు నీ కళ నిజం అనిపిస్తుందిరా, నాకు భయం ఉందిరా. అరే నేను చెప్పాను కదా ఇంట్లో దయ్యాలు ఉన్నాయని, నా పిలుచుకొని వచ్చారు ఏంద్రా మీరు? నాకు భయపేట బాగుంటారా? ఏమవుతుందిరా ఇక్కడ? ఏం జరుగుతుందో మాకే తెలియలేదురా. మచ్చా ఏదో వచ్చిందిరా, నాకు చాలా భయం ఉందిరా. అరే వెళ్ళిపోతాంరా. అరే మచ్చా నాకు ఏదేదో వచ్చేటట్టు అనిపిస్తుందిరా, నాకు చాలా భయం ఉందిరా. వెళ్ళిపోతాం, నా మాట వినండి. చెప్పాను గారా నిన్న నాకు కల వచ్చింది, అది నిజం రా అని చెప్పి. నన్ను ఎందుకు పిలుచుకొని వచ్చారా మళ్ళీ? మీరు బానే ఉన్నారా బాబు? ఇక్కడ చచ్చిపోయింది నేనురా. నవ్వుతున్నారు నీ అమ్మ. వేసుకున్నారా బాబు? నీ అమ్మ ఏం చెప్పాలరా, కుక్కను కొట్టినట్టు కొట్టేనరా, మళ్ళీ తీసుకొచ్చారు. ఎవరు నా బాధ ఎవడు చెప్పుకోవాలి? ఎవడున్నాడు నా బాధ తీర్చేవాడు? మందు అని ఆఫీస్కి తీసుకొచ్చి ఈ మందు అని ఈ నా కొడుకునే నమ్ముకొని వస్తే ఇలాగే ఉండిద్ది. నన్ను ఎందుకు పిలిచారా ఇక్కడికి? నువ్వు గమ్మునుండ్రా, నీకేం తెలుసు? నా బాధ నీకు తెలుసా? నన్ను ఉతికారు, నువ్వు బానే ఉన్నావు. మచ్చా రేపు పొద్దున్న వెళ్ళి ఇంటి వాళ్ళని కలుద్దాం రా. మచ్చాయి ఈ రాత్రికి మా ఇంట్లో వెళ్ళి పనుకున్నాం రా. నేనైతే రానురా బాబు, ఓనర్ దగ్గరికి నేను అస్సలు రానయ్యా. అసలు ఈ దయ్యాలు కాదు ఎటువంటి వెళ్ళిపోతా. అసలు ఇక్కడ గడపడు నేను. జాబ్ వద్దు, ఏమీ వద్దు. చాలా భయంగా ఉందిరా బాబు. సరే పదండ్రా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం.
సార్ మా ఇంట్లో దయాలు ఉన్నాయి సార్. దయాల్లో ఏం మాట్లాడుతున్నారా మీరు? సార్ నిజంగానే సార్ ఆ ఇంట్లో దయాలు ఉన్నాయి సార్. దయాల్లో ఏం మాట్లాడుతున్నారా మీరు? నాకు తెలిసిన మాంతికుడు రుణాలే కానీ సాయంత్రం పంపిస్తాను. బయలుదేరడం మీద సాయంత్రం మాంతికుడు అక్కడ దయాలంటే నీకేం పనిలే కానీ మీరు స్వామి వచ్చారా స్వామి? నీకోసం వెయిట్ చేస్తున్నారు స్వామి. పదండి. మీ పని అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. మీదకి అది నేను చూసుకుంటాను. స్వామి మాతో పని అయిపోయిందిగా, మీరు ఎలాగో వెళ్ళగొట్టండి స్వామి. నా మీద నమ్మకం ఉందిగా నీకు? వెళ్ళిపో, నేను చూసుకుంటా. ఇక్కడ ఉంటే మీకు ప్రమాదం. సరే స్వామి. ఎవరు నువ్వు? కాంచన, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరి మీద? చెప్తా. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అడ్డు లగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. మండు కన్ను కోపంలో అగ్ని మరణ మృదంగం మైని చీల్చవచ్చే కాంచన. వణుకు కడకు శత్రు సంహారం జరుగు. కసిగా 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 నిన్ను ఖండించేసిపోగా కాలరాచి నేడు నీ కథ ముగించేసిపోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే 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 మూర్తి వచ్చింది ఇదే కాంచన. మండు కన్ను కోపంలో అగ్ని మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. వణుకు ఒళ్ళు వణుకు కడకు శత్రు సంహారం జరుగు. తీసుకెళ్ళడానికి వచ్చాను. తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంకా మీ ఆటలు అయిపోయింది. తీసుకెళ్ళిపోతాను. మమ్మల్ని బంధించండి. నా వల్ల ఎందుకు బాధ చూద్దాం. నన్ను నువ్వు బంధించలేవు. నీ వల్ల ఏమీ కాదు. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వచ్చింది
ఇక్కడ ఏదో తప్పు జరిగేలా ఉంది, అందరూ వెళ్ళిపోండి. కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మండు కన్ను కోపంలో అగ్ని మరణ మృదంగం మైని చీల్చవచ్చే కాంచన వణుకు కడకు శత్రు సంహారం జరుగు కసిగా నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా